సంఘ ప్రార్థనతో ఆరంభించుకున్నాం. రండి దయచేసి. పరలోకపు మా తండ్రి, పరిశుద్ధుని దేవ, పరిశుద్ధుడు నిత్యము కొనియాడబడుతున్న మా పరమ తండ్రి, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మిమ్మల్ని సమీపించుటకు, మీ కృపా సింహాసనంలో సమీపించుటకు మాకు ఇచ్చిన ధైర్యమైన ప్రవేశముగా స్తోత్రములు. మీరు నిరంతరము విజ్ఞాపన చేయవాడుగా, నమ్మకమైన దేవుడిగా మీరున్నదికై వందన స్తోత్రం చెల్లించుకొని ఆరాధించి పూజించి గణపరుస్తున్నాం. తండ్రి, మీ కృపలన్నిటికై స్తోత్రములు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు వై వాగ్దానించి నెరవేర్చిన దేవుడిగా సంఘపక్షంలో పాతాళలోక ద్వారములు నిలవని రుజువుపరిచారు. అవును తండ్రి, మీ సంఘాన్ని ఆది కాలం నుండి కాపాడుతూ సంఘం ఎదుట పాతాళలోకం ద్వారం నిలవనేరకుంటున్నట్లుగా మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ నమ్మకాల ప్రధాన యాజకత్వంలో కత్తరి చెప్పయో చేతపట్టుకొని నమ్మకాల ప్రధాన యాజకుడిగా సమస్తం మీరు సవరిస్తూ మీ పరిశుద్ధాత్మ చిత్తంగా జరిగిస్తున్న కార్యములన్నిటిగా ఇస్తుంది. తండ్రి, మమ్మల్ని సవరించు, పరిశుద్ధపరచు, ఇంకా సమీపస్థలమై ఇంకా సరైన సకల గ్రహింపును పొందినట్లుగా మాలో మీ కార్యం చేయించారు. మీరే మహిమ తెచ్చుకున్నారు. పాడుకునే పాటలు చూపించారు. సంఘ ప్రార్థన కొరకైన అనేకులు సకాలంలో లైవ్లో కూడి రావడానికి సహాయం చేయి. సమయాన్ని ఎంతో దీవనకరంగా అనేక మంది కుటుంబంలో క్షేమం కొరకై, దేశం యొక్క క్షేమం కొరకై అనేకులు బలహీనులై కృంగిపోయిన వారై, డస్సిన వారి ఆత్మీయ జీవితాలు నిరాశ నిస్పృహలో ఉన్నవారిని కూడా తండ్రి మీరు ఆదరించి ధైర్యపరిచి, బలహీనమైన మోకాలు గలవారిని కూడా మీరు బలపరిచి ఊతనిచ్చి మీరే కార్యించి మీరు సమస్తంలో చేయగల దేవుడు మీ కృపకు అప్పగించుకోండి. యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సియోను గీతాల్లో పాట సంఖ్య 562 పాడుతున్నాం. ప్రభువా నీ కార్యమును నూతన పరచము మాలో. ప్రభువా నీ కార్యము నూతన పరచుము నాలో, నూతన పరచుము నాలో. పరిశుద్ధ దేవా నీకు ప్రజల ప్రజల
ప్రార్థన కొరకై మనము దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 29వ వచనం వరకు మార్చాలి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22 వచనం నుంచి 29వ వచనం. బెల్షస్సరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియు నీ మనసును అణచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటు. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముకు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఈడ్చుకొని వాటితో త్రాగచ్చు. చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించింది కానీ నీ ప్రాణమును ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. 24వ వచనం. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఎదనగా మెనే మెనే టెకెల్ ఉపార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించి, టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలుకు ఉదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారు హారము వేసి ప్రభుత్వం చేతిలో అతడు 3వ అధికారి అని చాటించరి. చాలండి. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 31, 32 కలిసి చదువుతున్నాం. 31, 32 వచనాలు. అతని ఆనుకొని నెతినీయుల స్థలమునకు మెక్కాదు ద్వారములకు ఎదురుగా ఉన్న వర్తకుల స్థలం యొక్క మూల వరకును బంగారపు పనివారి కుమారుడైన మల్కియా బాగు చేశారు. మరియు మూలకును గొర్రెల గుమ్మములకును మధ్యను బంగారపు పనివారి వర్తకులను బాగు చేశారు. రండి ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ సాన్నిధ్యముకై స్తోత్రములు, మీ కార్యములన్నిటికై స్తోత్రములు. తండ్రి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చిన దేవుడు, మా ప్రభువు మా రక్షకుడిని యేసుక్రీస్తు వారి ద్వారా మేము నిత్యము సంతోషించి ఆనందించినట్లుగా మీ కృప వెంబడి కృప మాకు అనుగ్రహిస్తూ మీరు చేస్తూ వచ్చిన మేలన్నిటి బట్టి స్తోత్రములు. దేవా, మీ సాయంకాలం సంఘ ప్రార్థనకై చేరువచ్చి ఉండగా దేవా, మీరే మీ ఆత్మతో మమ్మల్ని పురికొల్పి మీరే మీ కార్యం చేసి మీకు రావాల్సిన మహిమను మీరు తెచ్చుకోండి. తండ్రి, మీ సంస్థ కార్యంలో బట్టి స్థుతిస్తున్నాను. మీరే కృప చూపించండి. మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. మీ కృపగల హస్తాలకు అప్పచెప్పు యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి గత దినాలు మనము ఈ విషయాన్ని గమనించండి.
గత దినాల్లో నెహెమ్యా 3వ అధ్యాయంలో మనం ఉన్నాము. మల్కీయా గురించి మనం చూస్తూ వచ్చాము. మల్కీయా అనగా రాజు యెహోవాయే అని మనం చూస్తూ వచ్చాము. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో వారు సౌలు రాజును కోరుకొని ఎలాగో పాపం చేసిన వారికి ఉన్నారు అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాము. సరే, ఇప్పుడు మనము ఈ 3వ అధ్యాయం ముగించుకోబోతున్నాం. 32వ వచనంలో మనం చూస్తూ వచ్చినప్పుడు 31లో 32లో కూడా ఉంది. ఏమని? బంగారు పనివారి కుమారుడైన మల్కీయా అని రాయాలి. 32లో కూడా మనం చూస్తూ ఉన్నాం, బంగారు పనివారును వర్తకులను బాగు చేసేది. అంటే ఆ దినాల్లో వారు గోడను కట్టు విషయంలో అందరూ వారి వారి భాగం లేక వారి వారి వంతు పాలు పొందారు అని మనం చెప్పవచ్చు, లేక చూడవచ్చు. ఈ విషయాన్ని మనం ప్రత్యేకంగా గమనించాలి. అంతెందుకు మనము ఇదే పాత నిబంధనలో నిర్గమకాండంలో మనం చూస్తూ వచ్చినప్పుడు 36వ అధ్యాయం మొదలుకొని 39వ అధ్యాయం వరకు కూడా బంగారం పనివారి విషయమే వారి పని ఎంత ప్రశస్తమైనదో మరి ఎంత విలువైనదో మనం చూడగలం. కాబట్టి ఈ బంగారం పనివారు కూడా ఈ గోడ పని చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. నిర్గమకాండం 36వ అధ్యాయానికి మనం వెళ్తే అక్కడ దేవుడు మందసం విషయమై అలాగే దీప వృక్షం విషయమై అలాగే ప్రధాన యాజకుని తల మీద ఆ యొక్క పరిశుద్ధుడు అనే రేపు ఆ కిరీటముగా కట్టే విషయమై ఇవన్నీ చూస్తూ వచ్చినప్పుడు బంగారంతో తయారు చేసినట్లుగా మనం చూడగలం. 36వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తే ఇక్కడ రాయబడి ఉంది, మరి బంగారపు గుండీల గురించి 11వ వచనంలో మనం చూడగలం. మందసం గురించి కూడా 37వ అధ్యాయంలో మనం చూడగలం. బెసలేలు తుమ్మకరతో ఆ మందసాన్ని చేసినట్టుగా మరి దాని పొడుగు 2 మూరలన్నర, దాని వెడల్పు 3:30, దాని ఎత్తు 3:30, లోపలను వెలుపటను దానికి మేలు బంగారము ఒదిగించి. కాబట్టి ఇక్కడ మనం ఏం చూడగలుగుతున్నాము అంటే ప్రభువు నిజంగా మన జీవితాల్లో ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా, కాబట్టి బంగారం దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యమైంది. కాబట్టి తుమ్మకర్ర వంటి మన జీవితాలను ఆయన ఎలాగో చూడండి, ఆయన పరిశుద్ధతతో కప్పినవాడిగా ఉన్నాడు. ఆ మాట చూడండి. మనం నిజంగా మనం ఎంతో సామాన్యమైన వారు. తుమ్మకర్ర వంటి బ్రతుకు నిజంగా ముళ్ళుగా ఉంటాయి కదా తుమ్మకర్ర, అలాంటి జీవితం మన జీవితం. అయితే ఇది మందసానికి వాడబడ్డానికి దేవుడు కోరుకున్నప్పుడు, దేవుడు ఏర్పరచుకున్నప్పుడు అది వెలుపడను మరి లోపడను బంగారు రేకుతో పొదిగించి దానికి చుట్టూ బంగారు జమను చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. తుమ్మకర్రతో మరి మోతకర్రలు కూడా చేసినప్పుడు వాటికి కూడా బంగారు రేకులను పొదిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కెరూబుల విషయం చూస్తూ వస్తే 8వ వచనంలో ఒక్కొక్క కొనను ఒక్కొక్క కెరూబును కరుణాపీఠముతో ఏకాండముగా దాని 2 కొనల మీద కెరూబులను చేసెను అని రాయాలి. కాబట్టి బంగారం ఎంతగా మందసములో లేక ప్రత్యక్ష గుడారములో వాడబడుతుందో మనం చూడగలం. ఒకవేళ 17వ వచనం నుంచి 37వ అధ్యాయం 17లో చూస్తే ఇక్కడ దీప వృక్షము కూడా బంగారంతో చేసినట్టుగా మనం చూడగలం. ఆ దీప వృక్షములకు మరి ప్రకాండములు ఉన్నాయి. దాని మరి కొమ్మలను నకిషీ పనిగా చేయబడింది. దాని కలశములు మొగ్గలు పువ్వులు కూడా వాటితో కూడా ఆ దీప వృక్షంలో ఏకాండముగా ఉన్నాయి. సరే, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చినప్పుడు బంగారంతో చేసినట్లుగా చూడగలం. ఆ తర్వాత 23వ వచనంలో చూస్తూ వచ్చినప్పుడు మరియు అతడు దాని 7 ప్రదీపములను దాని కత్తెరను దాని పట్టుకారులను దాని కత్తెర చిప్పను మేలిమి బంగారుతో చేసింది. దాని ఉపకరణలన్నింటినీ 40 వీసెల మేలిమి బంగారంతో చేసింది.
కాబట్టి మందసం బంగారంతో చేయబడింది, దాని ఉపకరణాలు, ఇంకా కర్రలు, అడ్డకర్రలు, ఇవన్నీ కూడా బంగారంతో మరి పొదగబడినట్లుగా చూడగలుగుతున్నాం. కాబట్టి బంగారం ఎంతగా వాడబడుతుందో మరి మనం చూడవచ్చు. ఇక 38వ అధ్యాయం 39వ అధ్యాయంలో కూడా ఇవన్నీ మనం చూడగలం. అందుకే నేను అనుకుంటున్నాను, మరి ఒకవేళ మీరు తర్వాత మనము 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయానికి మనం వెళ్తే 22వ వచనంలో అందరూ కలిసి చదువుదాం. ఒకవేళ మనం ఈరోజు చెప్పుకునే వాక్యానికి ఇది ఒక ప్రత్యేకమైన శీర్షిక అని చెప్పవచ్చు. రండి దయచేసి అందరం కలిసి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం అందరూ కలిసి చదువుకుందామా? 2:22 అందరం కలిసి, క్షమించండి 2:20 2వ అధ్యాయం 20వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మంటివి కూడా ఉండవు. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఇక్కడ గమనించండి, బంగారు పాత్రలు, వెండి పాత్రలు, కర్రవి, మంటివి కూడా ఉండును గొప్ప ఇంటిలో. కాబట్టి ఈనాడు తుమ్మకర్ర అంటే మన జీవితాలను ఆయన ప్రత్యక్ష గుడారంలోనికి, ఆయన మందిరంలోనికి మనం తీసుకుని రాబడ్డాం. ఎలాగూ అంటే మరి కర్రవియు మంటివి కూడా ఉన్నవేం రాయబడి. ఈనాడు మన విశ్వాస పరిమాణం బట్టి ఆయన ఎందుకు రక్షింపబడిన మనము అంతకంతకు మనము ఆయన ఇంటిలోకి తీసుకురాబడిన వారిగా మనం ఉన్నాం. కాబట్టి ఆయన కొరికైన పాత్రలుగా మనం వాడబడ్డానికి మనం ఉన్నాం. అందుకే ఈ రాత్రికాల సమయంలో మనము ప్రార్థన కొరకై చేరి వచ్చి ఉన్నాం. ఇలా వీటి పాత్రలుగా దేవుని గొప్ప ఇంటిలో ఉన్నాయి ఈ పాత్రలని. ఇటు పాత్రలుగా ఉంటుండగా మనం దాని గ్రంథం మనం చూస్తూ వచ్చాం. ఇందాక 5వ అధ్యాయం చదువుతూ వచ్చాం. 22వ వచనం నుంచి 22వ వచనంలో అంటాడు, అక్కడ అతని కుమారుడు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియో. అంటే దేవుని ఆలయంలో ఉండవలసిన ఉపకరణములు, దేవుని ఆలయంలో ఉండవలసిన పాత్రలు అవి దేవునికి చెందినవి. ఈ మొదటి మాట చూడండి, అవి దేవునికి చెందినవని తెలుసు నీకు. అయితే నీ మనసును అణుచుకొనక, ఆ మాట చూడండి, నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి. కాబట్టి ఇక్కడ రెండవదిగా మనం చూస్తూ వస్తే ఇవి దేవుని ఆలయ సంబంధమైన ఉపకరణములు. మొట్టమొదటేమో ఎరిగి ఉండియో నీ మనసును అణుచుకొనక. కాబట్టి చూడండి, బంగారు ఉపకరణములు నిజంగా బంగారు పరివారాన్ని చూస్తూ వచ్చినప్పుడు వారిలో ఏకాగ్రత చాలా ప్రాముఖ్యం. వారు చేసే పని విలువైంది కనుక ఏకాగ్రత ఉండాలి, అదే సమయంలో పట్టుదల ఉండాలి, అదే సమయంలో శ్రమ పడాలి, అదే సమయంలో ఆ పని ముగించు వరకు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. కాబట్టి మొట్టమొదటి చూస్తూ వచ్చినప్పుడు ఈ బంగారం పని ఎలాంటిదంటే విలువైన పని. కాబట్టి ప్రార్థన ఎలాంటిది సంఘానికి, దేవుని ప్రజలకు అంటే బంగారం పని వంటిది. అందుకే ఆ బంగారం పని చేసేవారు ఆ గోడ కట్టు విషయంలో వారి పాత్ర లేక వారి భాగం వారు కూడా పొందుతూ వచ్చారు. ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు ఎరిగి ఉండియో, ఎన్నోసార్లు మన జీవితాల్లో ప్రార్థన అన్నది విలువైనది. మన జీవితంలో ఎరిగి ఉండి కూడా ఎన్నోసార్లు మరి ఎన్నో వ్యర్థమైన వాటి విషయమై వేలాపనతో మనం మాట్లాడుకునేవారుగా, ఇతరులకు ఫోన్ చేసి వారిని కూడా కలవరపరిచేవారిగా మనం ఉంటాం. జాగ్రత్త దేవుని ప్రజలారా, దేవుని ఎరిగిన మనము, దేవుని ఆలయంలో వాడబడవలసిన మనము, ఆయన ఉపకరణములైన మనము, మనల్ని ఎవరు వాడుకుంటున్నారా? దేవుడు వాడుకుంటున్నాడా? గొప్ప ఇంటిలోని పాత్రలుగా వాడబడుతున్నామా, లేక ఎవరు వాడుకుంటున్నాడు? ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు బబులోను సామ్రాజ్యంలో ఉన్న బెల్షస్సర్, దర్యావేషు కుమారుడు బెల్షస్సర్ ఏమవుతున్నాడు? ఇక్కడ వాటిని వాడుకోవాలని మనసును అణుచుకొనక, తనకి ఎన్నో ఉన్నాయి, ఎన్నో పాత్రలు ఉన్నాయి, ఆలయంలో నుంచి తెప్పించవలసిన అవసరం లేదు. ఇక్కడ మనం చూస్తూ వచ్చాం. రెండవదిగా దేవుని ఆలయంలో ఉన్నారు. మూడవదిగా మనం చూస్తూ వస్తే ఇక్కడ అంటాడు, చూడండి ఏమంటున్నాడు, 23వ వచనం చివరి భాగంలో అంటున్నాడు. ఏమంటున్నాడు?
ఇత్తడి, ఇనుము, కర్ర అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి కానీ నీ ప్రాణంలో సకల మార్గంలో దేవుని వశంలో ఉన్నవో. చూడండి, ఎవరి వశంలో ఉన్నాయట? దేవుని వశంలో ఉన్నాయి. మూడవదిగా, కాబట్టి నీ ప్రాణంలో నీ సకల మార్గంలో దేవుని వశంలో ఉన్నవి. కాబట్టి ఈ విషయాన్ని మనం ఎరుగుట చాలా చాలా అవసరం. ఈయనకి నువ్వు గణపరచలేదు. ఓ దేవుని ప్రజలారా, మన జీవితాల్లో మనం ప్రార్థన విషయమై మనకు అన్ని పనులు మానుకొని ప్రార్థనకు రావడం అనేది చాలా చాలా అవసరం. ప్రార్థన బంగారు పని కంటే విలువైనది. మీరు గమనించలేదో, ఆ బంగారు పని చేసేవారిని చూడండి, వారు చాలా ఏకాగ్రత కలిగి పట్టుదలతో శ్రమపడుతూ ఆ పని ముగించేవారిగా ఉంటారు. కొన్ని ఉపకరణాలు, కొన్ని వస్తువులు చాలా జాగ్రత్తగా చేయాలి. ఏ కాస్త మరి తేడా వస్తే పని మొత్తం ఏమవుతుంది? మొత్తం చెడిపోతుంది. అందుకే బంగారం పని వారి వలె మనం ఏకాగ్రత కలిగి ఈ ప్రార్థన నా కుటుంబానికి, నా పిల్లలకు, నా సంఘానికి ఎంతైనా అవసరమో. బంగారపు పని కంటే ఆయన గొప్ప ఇంటిలో నేను కూడా ఒక పాత్రగా ఉన్నాను అని మనం ఎరిగిన వారమని ఈ పనిలో పాల్పంచుకున్న వారిగా ఉండుగా. బెల్షస్సర్ రాజు విషయం చూస్తే, తాను ఆ ఉపకరణాన్ని తెచ్చుకొని అందులో ద్రాక్షరసం పోసుకొని దేవుని కనపరచడానికి బదులుగా మరి వెండి, కర్ర, ఏంటంట ఇత్తడి, వాటితో చేయబడిన విగ్రహములకు వారు స్తుతిస్తూ వచ్చారు. అందుకే దేవునికి కోపం వచ్చింది. 4వదిగా మనం చూస్తూ వస్తే రాయబడింది 26వ వచనం. 4వదిగా మనం చూడగలం. టెకిల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనపడుతుంది. కాబట్టి మన జీవితాల్లో మనము ఆయన మనం తూచినప్పుడు, అందుకే మనం వాక్యాలు చూస్తే యెహోవా ఆత్మలను పరిశోధించును అన్నప్పుడు ఇంగ్లీష్లో ఆ మాట రాయబడింది. ద లార్డ్ వెయిట్ ద స్పిరిట్స్ అని రాయబడింది. అంటే ఆయన ఆత్మను ఏం చేస్తాడు? ఆయన పరిశోధించేవాడిగా ఉంటాడని తెలుగులో రాయబడింది. కానీ ఇంగ్లీష్లో ఏమని రాయబడింటే యెహోవా ఆత్మలను తూచును అని రాయబడింది. ఏం చేస్తాడంట? ఆయన తూచేవాడు. ఒకటి ఎందుకు ఆయన చూస్తున్నాడు? అవును, మనం ఎంత ప్రార్థన కలిగి ఉన్నామో అన్న విషయమై ఆయన మన ఆత్మలను తూచేవాడిగా ఉన్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో కనబడును యెహోవా ఆత్మలను, బట్ ద లార్డ్ వేస్ అంటే తూచడం, ద స్పిరిట్. కాబట్టి ఆత్మను ప్రభు ఏం చేస్తున్నాడు? తూచేవాడి ఉంటాడు. కాబట్టి ఈనాడు ఈ రాత్రికాల సమయంలో ఆయన మనం చూసినప్పుడు అక్కడ రాయబడి బెల్షస్సర్ ఎలా కనబడ్డాడు? తక్కువగా కనబడ్డాడు. కాబట్టి క్షమాపణ కోరుతున్నాం. ఎన్నోసార్లు మన ప్రార్థన బంగారం పరివారి వలె విలువైనదిగా ఏకాగ్రత కలిగి, పట్టుదల కలిగి, శ్రమపడు వారుగా ఆ పని పూర్తి చేసేవారుగా మనం ఉండలేకపోతున్నాం. బంగారం పనివారు సైతము ఆ పని వదిలిపెట్టి ఏం చేశారు? యెరూషలేము యొక్క గోడను కడుతూ వచ్చారు. కాబట్టి దానికంటే విలువైంది ఇది అని మనం గ్రహించగలిగాం. రండి దయచేసి ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు దానియేలు గ్రంథము 5వ అధ్యాయము, ఇప్పుడు 5వదిగా మనం చూస్తాము. రండి దయచేసి 5వదిగా ఇక్కడ ప్రభు అంటాడు, ఏమంటాడు? ఆయనను నీవు ఘనపరచలేదు. చూడన్నమాట, ఆయనను నీవు ఘనపరచలేదు. అందుకే మీరు గమనించారా? ఆనాడు దేవుడు మోషే అహరోనును ఎందుకు మనం చూస్తూ వస్తే కానాను స్వార్థ దేశానికి వారిని తీసుకుని దేవుడు వెళ్ళలేదు. వారు దూరం నుండి చూసి ఏమయ్యారు? చనిపోయిన వారికి ఉన్నారు. అంటే ఎందుకు కారణం? ఆయన పరిశుద్ధతను వారు ఏం చేయలేదు? సన్మానించలేదు. ఎన్నోసార్లు మనం చాలాసార్లు ప్రార్థన ఇది మన మట్టుకే చేసి ఆ 10 నిమిషాలు లేక 5 నిమిషాలు ఉండే ఆమెనని వెళ్ళిపోయేవారు. ఓ దేవుని ప్రజలారా, విశ్వాసులారా, అలాగూ కాదు.
దేవుడు మనం ప్రేమించి రక్షించింది ఆయన పని ఆ బంగారం పనివారి వరే పూర్తి చేయడానికి. ఒకవేళ ఒక భాగం చేసిన మరలా ఆ భాగాన్ని వారు పూర్తి చేయడానికి తప్పకుండా వారు కూర్చుంటారు. దేవుని సన్నిధిలో మనం కూడా అలాగూ ఆ పని పూర్తి చేయవారన్నమాట. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో ఎలాగో మరి తన ఆత్మను ఏం చేశారు? తండ్రికి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. ఈ పని ఎంత విలువైనదో మనం ఎరిగినప్పుడు మనం అన్నింటినీ కూడా విడిచిపెట్టగలం, ప్రభుని ఘనపరచగలము. అందుకే ప్రభు మొదటి సమయాల కింద 3వ అధ్యాయం ఏమన్నాడు? నన్ను ఘనపరచు వారు నేను ఘనపరచుదును అన్నాడు. నిజంగా ఈ సాయంకాల సమయంలో మనం ప్రభుని ఘనపరిచే వారుగా ఆయన ప్రజల కొరకై ఆయన పని విషయమై మనం ఆయన ఘనపరచువారిగా మనం ఉన్నామా అని చూస్తే లేదు. అందుకే 5వదిగా నేను చెప్పి ముగిస్తాను. జకరియా గ్రంథము 13వ అధ్యాయం. జకరియా గ్రంథము 13వ అధ్యాయం. మనమందరం కలిసి జకరియా గ్రంథంలో 13వ అధ్యాయంలో 9వ వచనాన్ని చదువుకుందామా? అందరం కలిసి 13వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 9వ వచనం. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు పరిశుద్ధపరచును, బంగారును శోధించినట్లు వారిని శోధించు. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకించు. వీరు నా జనులను నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. చూశారు? కాబట్టి బంగారును శోధించినట్లుగా వారు నా నామమును బట్టి మొరపెట్టగా అంటాడు. కాబట్టి బంగారము విషయమై భక్సింగ్ గారు చాలా బాగా చెప్తారు. అదే మొదటి అధ్యాయం ఉంది కదా, నశించిపోవు సువర్ణము ఏమవుతుందంట? అగ్నివలన పరీక్షింపబడినట్లు అంటాడు. భక్సింగ్ గారు రాస్తారు, ఆ యొక్క బంగారం అంట సలసల తాగుతూ ఆ యొక్క ఎలాగో ఏర్పడుతుంది అంటే ఆ చొక్కమైన బంగారము మన ముఖాన్ని ఆ యొక్క కరిగిన బంగారంలో ముఖాన్ని చూసినప్పుడు అద్దం వలె కనపడుతున్నాడు. కాబట్టి ప్రభు 5వదిగా మన జీవితాలు ఎందుకు ఈ శోధనలకు గురి చేస్తున్నాడు? లేక కరోనా కావచ్చు, లేక ఇంట్లో కుటుంబాల్లో పోరాటాలు కావచ్చు, సంఘంలో కావచ్చు, దేవుని సేవకులుగా మాకు ఉండవలసిన శోధనలు, శ్రమలు, ఇవన్నీ ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే మనం బంగారం వంటి మన జీవితాలను ఆయన అంటాడు. మీరు గమనించుకుంటారేమో అనుకుంటాను. విలాపాకులు ఏమంటాడు? మేలివి బంగారం ఎట్లు మందగిలను అంటాడు. ఈనాడు మన జీవితాల్లో రక్షింపబడిన ఆరంభ జీవితాల్లో ఉన్న ఆసక్తి, ప్రార్థన పట్ల అత్యాసక్తి మన జీవితాల్లో లేక ఒకప్పుడు కొండలకు వెళ్ళాలనుకునేవారు, ఒకప్పుడు వ్యక్తిగతంగా తెల్లవారుజామునే చేసేవారు ప్రార్థన. అయితే ఈనాడు మందగిరి ఉన్నాము. మేలిమి బంగారం ఎట్లు మందగిరి ఉన్నాము. ఈనాడు మేలిమి బంగారముగా మనం మన జీవితాల్లో ఎంతో కల్మషం వచ్చి చేరిపోయినది. ఆయన గణపరిచే విషయంలో అతడంటే అన్యరాజు. అయితే మనకు హెచ్చరికగా మాటలు చూపించాడు దేవుడు. దేవుని ఆలయంలో వాడబడవలసిన ఆ యొక్క పాత్రలు ఎక్కడ వాడబడుతూ వచ్చాయో చూస్తూ వచ్చాం. ఒకవేళ సాధారణుడు ఈ దినాల్లో లోకం కొరకు, ఉద్యోగం కొరకు, లేక లోకంలో ఉన్న వాటి కొరకై ప్రయాసపడడానికి సమయం అంతా వెచ్చించడానికి వాడుకుంటున్నాడా? బెల్షస్సర్ రాజు వలె కాదు. నా ప్రభు చేతిలో నేను ఆయనకి మొరపెడతాను. ఇక్కడ రాయబడించున్నాడు. ఏమంటున్నాడు? వారిని శోధించును, ఎలాగో బంగారము శోధించినట్లు. అందుకే రాయబడింది, వారు నా నామమును బట్టి ఏం చేస్తారంట? మొరపెట్టగా. కాబట్టి మనలో దీనమైన ప్రార్థన ఎప్పుడు వస్తుంది అంటే శ్రమలు శ్రమలు వచ్చినప్పుడే. శ్రమలు ఎందుకు ప్రభు అనుమతిస్తున్నాడంటే మనం దీనులముగా ఆయనకు ఏం చేయాలని? ప్రార్థన చేయాలి. మనం దీనులమై ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థన ఏం చేస్తాడు? ఆలపించేవాడిగా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో అలాగ మనం కూడా ఎన్నోసార్లు ఆయన మనల్ని శోధించడం అంటే పరీక్షించినప్పుడు బంగారం వలె మీరు బంగారం వలె చేయాలని ఆయన ఆశిస్తూ ఉన్నప్పుడు నిజంగా కొన్నిసార్లు దిక్కులేని పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోయేవారు. ఇలాంటి సహాయం ఎవరి దగ్గర నుంచి రాని రీతిగా ఉన్నారు.
అయితే అలాంటి దినాల్లో దేవునికి మనం మనవి చేసినప్పుడు, దేవునికి ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించేవాడు. అందుకే ఆయన అంటాడు 102వ కీర్తనలో ఆ మాట వాడతాడు చూడండి, 17వ వచనం ఏమని రాయబడింది? ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఆ మాట చూడండి, వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. కొన్నిసార్లు దిక్కులేని వారంగా, కొన్నిసార్లు ఎవరి సహాయం మనకు లేనిదిగా, ఎంతో దిగులుతో, నిరాశతో, నిస్పృహతో మనం ఉన్నప్పుడు ఆయన మన ప్రార్థన ఏం చేసేవాడు? ఆలకించేవాడు. కాబట్టి అలాగూ ఈ రాత్రికాల సమయంలో మనం దేవునికి మొరపెట్టుకుందామా? దేవుని అడుగుదామా? ప్రభువా, నేను గణపరచలేకపోతూ వచ్చాను, మిమ్మల్ని గణపరచకనే ఎన్నోసార్లు ప్రభువా నేను ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు. కీర్తనలో మనం చూస్తూ వస్తే 107లో కూడా ఇంకో మాట రాయబడింది చూడండి. 107వ కీర్తన 27, 28 ఆదరం కలిసి చదువుకుందామా? 30 వచనం దాకా చదువుతాం, బాగుంటుంది. 27 నుంచి, మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొరుచు ఇటు అటు తూలుచుండేది, వారు ఎటు తోచక ఇయుండి, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టింది. ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించి, ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములో ఆనగిపోయెను. అవి నిమ్మలమైనవని వారు సంతోషించది. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించారు. చూసారా ఎంత చక్కగా రాయబడింది? వారు కోరిన రేవునకు ఆయన వారిని శ్రమలో తాళలేక. నిజమే, కొన్నిసార్లు ఈ సోదరుడు ఈ శ్రమను మనం తాళుకోలేము. కొన్నిసార్లు చాలా మానసికంగా ఒత్తిడి. అయితే ఇట్టి పరిస్థితుల్లో మొరపెట్టవలసిన వారిగా మనం ఉన్నాం, దేవునికి ప్రార్థన చేయవలసిన వారిగా మనం ఉన్నాం. అందుకే రాయబడింది, వారు మొరపెట్టారంట, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించాడు. వారికి లేచిన ఆ తుఫాను ఏం చేశాడు? దేవుడు ఆపివేశాడు. ఆపివేయగా అని రాయబడింది. దాని తరంగలు ఏమవుతున్నాయి? దాని తరంగములు కూడా అణిగిపోయినాయి. కాబట్టి ప్రభు ఎట్టి గొప్ప కార్యము ఆయన వారి మధ్యలో చేశాడో చూడండి. కాబట్టి ఆ బంగారు పరివారం ఎలాగున వారు ఆ గోడను కట్టు విషయంలో ఆ గొర్రెల గుమ్మం యొద్దకు వారు వచ్చి పని చేసుకోవాలి. బంగారు పని కూడా పక్కకు పెట్టి వారు దేవుని పని విషయమై ఆలోచన కలిగి వారు ఎలాగో ఏకాగ్రతతో ఆ పని జరిగిస్తూ వచ్చారు. నేను అనుకుంటున్నాను, నెహెమ్యా 3వ అధ్యాయం చివరిలో ఆ బంగారు పరివారిని దేవుడు ఉంచాడు, రాయించాడు అంటే ఒక గొప్ప ఉద్దేశమే. కాబట్టి ఈనాడు మన జీవితాల్లో మనం కూడా మేలిమి బంగారమైన మనము మందగిలిన వారిగా ఉన్నాం, ఆత్మీయంతో బలహీనులుగా ఉన్నాం. క్షమాపణతో ప్రభుని అడుగుదాం. తప్పకుండా శ్రమలో తాళలేక మనం ఉన్నాం. మన జీవితాల్లో మొరపెడతాం. ఇందాక మనం జకర్యా 13:9 మనం చూస్తూ వచ్చాం. కాబట్టి మనం మొరపెట్టడానికి ఈ శ్రమలన్నీ, ఈ కృంగుదల, ఈ నిరాశ, ఈ బలహీనత, ఈ పోరాటం, ఇవన్నీ ప్రభువే రాణిస్తుంది. కాబట్టి సమస్తమును ఆయన రోమా 8:28లో అంటాడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ప్రభు వాటి కార్యం మనలో బలముగా జరిగించినగా ఆయనకు మొరపెట్టి మన మొర ఆయన ఆలకించి మన పక్షం కూడా అట్టి కార్యము ఆయన చేయాలి. ముగింపులో 2 తిమోతి 2:20 ఆ గొప్ప ఇంటిలో వెండివి, బంగారవి, కర్రవి, మంటివి కూడా. కాబట్టి ఒకవేళ మంటి మాత్రమేమో నీవు బలహీనతలో నీవు కూడా ఈ పరిచర్యలో ఉన్నావు. ఆ గొప్ప ఇంటిలో కర్రవి కూడా ఉన్నాయి, మంటివి కూడా. కాబట్టి నిరాశపడవద్దు. ఈ పరిచర్యలో మంటి పాత్రలు అంటే మన జీవితాల్లో దేవుడు ఆశించుకోవాలిగా ఉంటాడు. కాబట్టి నీ ప్రార్థన దేవుడికి అవసరం. కాబట్టి నిరాశపడవద్దు. ప్రార్థనలో కూడి రండి. కాల్ కాన్ఫరెన్స్లో అందరూ ప్రార్థన చేస్తున్నారు, నేను చేయలేనేమో, వారిలాగా నేను చేయలేమో అనుకోవద్దు. కొన్ని మాటలు విరిగి నలిగిన హృదయం,
దేవుని అక్కడ ఎరిగి, అంటే దేవుడు ఆయన పనిలో, ఆయన ఆలయంలో 29:9 అంటాడు కీర్తన, ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకు ప్రభావమును తెలియజేస్తున్నాయి. ప్రభాటి కార్యం అందరిలో జరిగించి ఆయన ఇంటిలో పరిచారకులుగా, ప్రార్థనా పనులుగా ప్రభు మనలో ఈ గోడ కట్టు పని విషయంలో వాళ్ళందరూ ఒకరినొకరు ఎలా ఆనుకొని పనిచేశారు. కాబట్టి పనులు మనం కూడా పాల్గొంటున్నాం. నేను ప్రార్థన చేస్తాను, చివరి ప్రార్థన. ఆ తర్వాత మనము సంఘ అక్కర్ల కొరకై ప్రార్థన చేద్దాం అనే విషయాలని మీకు తెలుసు. సంఘ వాగ్దానం లేవియకాండం 26:6 అందరికి పరిచయమే. ఈ దినాల్లో దేశంలో ఎంతో కరోనా విస్తరిస్తోంది. మన రాజ్యోటి పట్టణంలో కూడా విస్తరిస్తోంది. ఎంతోమంది సేవకులు కూడా ఇటు వ్యాధిలో బలహీనలు ఉన్నారు. ప్రభు వారిని స్వస్థపరుచున్నట్లు, అలాగే కాదు కొంతమంది మహిమలో పిలువబడ్డారు. విడవబడిన వారి కుటుంబాలకు నేను మిమ్మల్ని అనాథులుగా విడవనన్నాడు ప్రభు. వారి పక్షం కూడా ప్రార్థన చేయండి. ఆయా రాష్ట్రాల సేవకులు ఎంతో ప్రయాసపడుతున్నారు. గత దినాల్లో మీకు జ్ఞాపకం చేశారు యేసుదాస్, మరి ఒరిస్సాలో తను కూడా పరిచయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రార్థన చేస్తుంది. దేవుడు ఎంత అద్భుతంగా ప్రాణాపాయం నుంచి రక్షిస్తూ వచ్చాడు. అయితే ఆయన సేవ చేయాలి, ఆయన ఇంకా బాగా నడవాలి. కాబట్టి అక్కడ మందిరం కట్టబడుతూ ఉంది. కాబట్టి ఆ పనులు పూర్తి చేయబడినట్లు ఇంకా సేవ విస్తారంగా ఆయా రాష్ట్రాల్లో, మన దేశంలో క్రైస్తవ శాతం చాలా తక్కువగా ఉంది. అందుకే ప్రార్థన చేయాలి, అనేక రక్షణ పొందినట్లు. తర్వాత ఎవరి కోసం ప్రార్థన చేయండి. అందరూ ఐక్యపరచబడి, మరి ఏ ఉద్దేశంతో దేవుడు భక్తి గారికి దావీదు గారికి వాగ్దానం చేశాడు, అట్టి కార్యం మరలా దేవుడు చేసి పరిచయం ముందుకు కొనసాగించినట్లుగా ప్రార్థన చేస్తున్నారండి. ఈ దినాల్లో సోదరుడు శాంసన్ గారు, సోదరుడు జాక్సన్ రెడ్డి గారు, అలాగే ఎంతోమంది సీనియర్ గాడ్ సర్వీస్ ఉన్నారు. వారందరూ ప్రార్థన చేయండి. సేవకుల పిల్లలు ప్రార్థన చేయండి. ఎందుకంటే రాబోయే తరములో వారు భయభక్తులు కలిగి దేవుని సేవించేవారు, దేవుని గణపరచువారిగా అటు కుటుంబాలకు ఉండడం చాలా అవసరం. అందుకే ప్రార్థనలు గుర్తు చేసుకోవాలి. తర్వాత ప్రవచితమైతే మనము దైవ సేవకుల ప్రభు విషయమై పని ఆరంభించాలి. అది ఎప్పుడు ఆరంభించాలో తెలియదు. ప్రభు అక్కర్లను తీర్చాలి. ఆ విషయమై భారంగా ప్రార్థన చేయండి. మనం ప్రార్థనలో ఏకీభవిద్దాం. కాబట్టి మీరు కాల్ కాన్ఫరెన్స్లో ఆమెను చెప్తారండి, కొంత బిగ్గరగా చేయండి. కాబట్టి చర్చ్ ప్రేయర్ కనుక కొద్ది సమయం ఉంటుంది కాబట్టి గమనించి ఒక 5 నిమిషాలు 10 నిమిషాల లోపుగా మనం ఒక్కొక్కరు ప్రార్థన చేద్దాం. అంశాలు అన్నీ చేసినవి చేయడం కాకుండా ఇతరుల కొరకు, మన సంఘంలో ఎంతమంది వృద్ధులు ఉన్నారు, ఎంతమంది ఆయా బాధల్లో కష్టాలు ఉన్నారు, ఇలాగ అన్ని విషయాలు ప్రార్థన చేస్తారు. కాబట్టి ప్రభు ప్రతి అక్కర తీర్చి మరి బేతీల్లో ఆయన మహిమ తెచ్చుకున్నట్లుగా మేము కూడా ఎంతో బలహీనలు సహోదరి విషయం మీకు చెప్తూ వచ్చాను. ఆ విషయం ప్రార్థన చేసి సిఎంసీకి వెళ్ళాలి. ఒకటి ప్రార్థన చేస్తారండి. ప్రభు తన చిత్తానుసారంగా వాగ్దానం ఇచ్చిన ఆ ప్రభు నమ్మదగిన దేవుడు కనుక ఆయన మహిమ పొందడానికి మరి సహోదరుని ప్రభు సంపూర్ణంగా స్వస్థపరిచినట్లు ఆమె కోసం మీరు భారంగా ప్రార్థించేయండి. వారి కొడుకులన్నింటిలో కూడా ప్రభు సాన్నిధ్యం ప్రభు అనుగ్రహించినట్లు, ప్రభు మహిమ పొందినట్లు, యవన బిడ్డలు మన ఈ కుటుంబాల్లో ఎంతోమంది రక్షణ పొందలేదు, ఎంతోమంది ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు. వారి కోసం ప్రార్థన చేస్తారండి. విధవరాండ్రైన విశ్వాసం ఉన్నారు, విధవరాండ్రైన సేవకురాలు ఉన్నారు. వారి అందరి కొరకై మరి అంశాలుగా ప్రార్థన చేస్తున్నారు. రండి ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో 31, 32 వచనాలు బంగారం పరివారు ఆ పని బదిలి ఎలాగన యెరూషలేము గోడను కడుతూ వచ్చారు. ఆ గోడల గుమ్మం దగ్గర మూలకు చేరి వారు ఆ పని ముగించినట్లుగా చూస్తున్నాం. దేవ, మా జీవితాలు ఎన్నోసార్లు మా ఆరంభం మంచిగా కనిపించినప్పటికీ మా అంతం తండ్రి ప్రార్థనలో మేము మిమ్మల్ని కనపరచలేకపోతూ వచ్చాం. అందుకే జకర్యా 13:9 మీరు సెలవిచ్చినట్టుగా
నేను వారిని శోధించుదును, బంగారం వలె వారిని శోధించుదును. వారు నాకు మొరపెట్టగా నేను వారి మొర ఆలకించును అని చెప్పాను. ఈనాడు మా జీవితాల్లో ఈ శోధనలన్నీ, ఈ శ్రమలన్నీ అనుమతించారు అంటే మేము మొరపెట్టడానికి తండ్రి కనికరించు. ఎన్నోసార్లు మా జీవితాలు ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, ఏవి విలువైనవో ఎరుగని వారిగా ఉండవచ్చు. ఆ బంగారపు పరిచయ వారు ఏకాగ్రత కలిగి ఉంటారు, వారు పట్టుదల కలిగి ఉంటారు, వారు శ్రమపడి వారిగా ఉంటారు, వారు పని ముగించే వారిగా ఉంటారు, వారు మొరపెట్టేవారిగా ఉంటారు. మాతో మాట్లాడుతూ వచ్చారు, దేవా నన్ను మమ్మల్ని క్షమించి మేము మాకు మొరపెట్టినట్లుగా మా జీవితంలో సహాయం చేయండి. 107వ కీర్తనలో 106వ కీర్తనలో మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు, వారు ఆయనకు మొరపెట్టిరి, ఆయన గద్దెంపుగా ఆ గాలి తుఫాను మిక్కిలి నిమ్మలమాయని రాయబడి వారు కోరిన రేవులకు ఆయన వారిని నడిపించడానికి సెలవించారు. తండ్రి మీరు మీ ప్రజలను జ్ఞాపకం చేసుకున్నారు, మీ ప్రజల అక్కర్లను మీరు మాత్రమే ఎరిగి ఉన్నట్టు తండ్రి కనికరించు. ఎవరి బిడ్డలు ఎంతోమంది రక్షణ పొందక ఉన్నారు, వారి విషయం ఎంతో వేచి ఉన్నారు. తండ్రి మీరే అనేకుల రక్షణలోకి తీసుకున్నారు, వారి భవిష్యత్తు చదువులో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ కొరకు వేచి ఉన్నారు, అటు వారిని జ్ఞాపకం చేసుకున్నారు. అలాగే తన విశ్వాసంలో ప్రార్థనలో అనేకులు ఎదుగునట్లుగా సహాయం చేయండి. వారి కొడుకులన్నింటిలో మీ సన్నిధి మా పలకరించి పిల్లల పరిచయం కూడా మీరు దీవించండి. ఈ కారణంతో దేశమంతటా బాధపడుతున్నారు అనేకులు విశ్వాసులు, పరిశుద్ధులు, సేవకులు ఎంతోమంది మహిమలో పిలబడుతూ వచ్చారు. దేవా అనే జనులైతే కోపలు చెప్పలుగా దయచేసి కనికరించి మీ చిత్తము చొప్పున మీరే కరుణించి ఈ రోగాన్ని తండ్రి మీరే ఆపు చేయండి. మీ చిత్తము చొప్పున దేశానికి క్షేమము దయచేయండి. మా దేశ నాయకులను జ్ఞాపకం చేసుకోండి, ప్రధానమంత్రులు, మంత్రులు, ముఖ్యమంత్రులు తండ్రి జ్ఞాపకం చేసుకోండి. వారికి కూడా రక్షణను తగిన జ్ఞానంలో పరిపాలించడానికి సహాయం చేయండి. సరిహద్దుల్లో సమాధానం దయచేయండి. చైనా, పాకిస్తాన్, ఇంకా ఎన్నో దేశాల సరిహద్దుల్లో ప్రభావ మా భారతదేశం చుట్టూ ఎన్నో ఇబ్బందులు, పోరాటాలు ఉన్నాయి. ఒకవైపు యుద్ధం జరుగుతూ ఉంది. తండ్రి కనికరించు, మీ కార్యం చేయాలి. ఇంకా ట్రంప్ కూడా దేవ మరి కోవిడ్తో ఉండడం తెలుస్తుంది. ఇంకా అనేక మంది దేశాల ప్రధానమంత్రులు, అధికారులు ఎంతోమంది ఇటు వ్యాధితో పీడింపబడుతున్నారు. తండ్రి వారి ఆత్మను మీరు రక్షించారు. దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి. మాలో ఉన్న వృద్ధాపున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. దేవా కనికరించు. ఇలాగ సమస్తాన్ని మీ ఆస్థాలకు అప్పచెప్పుకుంటూ మహిమపరుస్తూ వందనం చెల్లించు. మా ప్రార్థన సమయాన్ని దీవెనకరంగా చేయండి. మీరే మహిమ తెచ్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామములో తండ్రి మీ దాసులు సొలొమోను జ్ఞాపకం చేసుకొని సిఎంసికి వెళ్ళాలి, వేచుకున్నా కొంత కడుపుతో ఫైబ్రాయిడ్తో బాధపడుతుంది. ఆ విషయం ఎప్పుడు మీ నడిపింపు దైవీకరణతో అక్కడ కూడా వాళ్ళు బాధపడుతుంది. ఇప్పుడు రావద్దంటున్నారు. తండ్రి కనికరించు. మీ దాసులు మీరు సంపూర్ణంగా స్వస్థపరచు. మీ కృపగల అవసరాలకు అప్పచెప్పుకుంటూ వందనం చేయవచ్చు. దేవాదాయ సేవకుల గృహ విషయమై ప్రభా ఎప్పుడు పని ఆరంభించారు ఆ విషయమై వేచి ఉన్నా. మీరు మా అక్కర్లను ఎరిగిన దేవుడు. మా ప్రియుల యొక్క ప్రార్థనలు, సమర్పణలు బట్టి స్తోత్రం. ప్రతి కుటుంబంలో మీకు ఆనందించి యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా చేరి వచ్చిన వారందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన వినేడు దేవా, ప్రార్థించుమని ప్రభువా, Praise the Lord.